అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరి అధికార కాంగ్రెస్లో రెండో పవర్ పాయింట్గా భావించే పిసిసి అధ్యక్ష పీఠం కోసం మల్లగుల్లాలు రాయబరాలు మొదలైనట్టు మనకు తెలుస్తూ ఉంది. మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది నేతలతో పాటు మరి పలువురు సీనియర్లు కూడా ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. వారి వారి దారుల్లో మార్గాల్లో మరి అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మీకు తెలుసు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అటు ముఖ్యమంత్రి పదవికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో పిసిసి అధ్యక్ష పదవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణలో అటు ముఖ్యమంత్రిగా ఇటు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారే వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్టానం వద్దకి ముఖ్యమంత్రి ఎవరిని సూచిస్తారనే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అధిష్టానం కూడా సహజంగానే ముఖ్యమంత్రి సూచించిన వారిని ఎక్కువగా ఫోకస్ పెట్టి వాళ్ళను నిర్ణయించే అవకాశం ఎక్కువ ఉంటుందన్నది కూడా మనం గత అనుభవాలు చెప్తా ఉన్నాయి. ఈ విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎవరిని చూస్తారు? అందులో మొట్టమొదటిగా పేరు వినబడుతుంది నల్లగొండకు చెందినటువంటి అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ గారికి సంబంధించి ఒక వర్గం ఇప్పటికే వాదిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు నివేదిక అధిష్టానానికి పంపించడం, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఆయన పేరు ప్రకటించడం కేవలం లాంఛనమేనన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనైతేనేమి, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంలోనైతేనేమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన తర్వాత అంత ప్రాధాన్యత ఆయనకి ఇచ్చిన విషయం, బహిరంగంగా ఆయనకు ఆ స్థాయి ఉందని చెప్పేసి చెప్పిన విషయం మనం స్పష్టంగా చూసాం. ఆయనకు అసలు ఎమ్మెల్యే టికెట్ కానీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల టికెట్ కానీ ఇవ్వడం జరగలేదు. ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వలేదు. ఏ పదవికి కూడా అద్దంకి దయాకర్ గారిని సూచించకపోవడం కానీ టికెట్స్ ఇవ్వకపోవడం కానీ లోతుగా గమనించినట్టయితే పిసిసి అధ్యక్ష పీఠంలో ఆయనను కూర్చుండబెట్టడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి అన్ని పదవులకు ఆయనకు దూరంగా పెట్టారని, అది మనం అద్దంకి దయాకర్ యొక్క వ్యవహార శైలి ఇటీవల కాలంలో చూసినట్టయితే కూడా మనకు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడ ఆయన పార్టీ పరంగా కానీ అధిష్టానం పైన కానీ ముఖ్యమంత్రి పైన కానీ తనకు పదవి దక్కలేదు, టికెట్ రాలేదు అనేటువంటి అసంతృప్తి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడో ఒక సందర్భంలో బహిరంగ చర్చల్లో పాల్గొన్నప్పుడు మాత్రం అంతకంటే గొప్ప పదవి రావచ్చు కదా అనే మాట ఆయన ఉపయోగించారు. ఇది కూడా ఒక సంకేతంగానే భావిస్తాను. సహజంగానే ముఖ్యమంత్రి గారు రెండో పవర్ పాయింట్ని తనకు వ్యతిరేకంగా తయారు చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి తనకు అనుకూలమైన వ్యక్తిని సూచించి ఆ పీఠం పైన కూర్చోబెట్టి అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీ పైన కూడా తన పట్టు సడలకుండా చూసుకోవడం సహజమైన విషయమే. మరి వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే అది కొంతలో కొంత తలనొప్పిగా ఉంటుందనే సంగతి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది పక్కన పెడితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడం కూడా మనం దాన్ని ఎవరు నిరాకరించలేం. మరి మొదటి నుంచి పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ పిసిసి అధ్యక్షుడిగా అధ్యక్ష స్థానం దక్కించుకున్నప్పుడు కానీ చివరకు ముఖ్యమంత్రి స్థానం కైవసం చేసుకున్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి యొక్క వ్యూహాత్మకం మనం చూసాం. తనకు ఇప్పుడు కూడా తను పట్టు కొనసాగించడం కోసం తనకు విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తిని పిసిసి పీఠంపై కూర్చోబెట్టి ఇటు పార్టీ పైన అటు ప్రభుత్వం పైన పట్టు సడలకుండా చూసుకునేటువంటి జాగ్రత్తలో భాగంగా అద్దంకి దయాకర్ను ఆయన మరి ఫైనల్ ఈ పదవి కోసం ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఎవరిని చెప్పినా అధిష్టానం అనేక సందర్భాల్లో పార్టీ నేతలు ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనేక ప్రతివ్యూహాలు మధ్య మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుందో, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూద్దాం. ధన్యవాదాలు.